నేను డాక్టర్ నిహారిక, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, స్టార్ హాస్పిటల్స్, బంజారా హిల్స్. ఈ వీడియో ద్వారా ఆప్టిక్ న్యూరైటిస్ గురించి తెలుసుకుందాం. ఆప్టిక్ నర్వ్ అంటే కంటి నరం. కంటి నరం ఫంక్షన్ ఏంటి అంటే కంటి చూపు స్పష్టంగా కనపడడానికి కంటి నరం చాలా అవసరం. కంటి నరం చుట్టూతా మైలిన్ పొర అని ఒక పొర ఉంటుంది. ఆప్టిక్ న్యూరైటిస్ అంటే ఈ మైలిన్ పొర కరిగిపోతూ ఉంటే ఆప్టిక్ న్యూరైటిస్ అంటారు. ఆప్టిక్ న్యూరైటిస్కి ప్రధాన కారణాలు ఆటోఇమ్యూన్ కండిషన్స్. వీటిలోని ఆప్టిక్ న్యూరైటిస్లో స్పెసిఫిక్గా మనకి కనపడే లక్షణాలు ఏం కనపడవచ్చు అంటే కంటి చూపు తగ్గిపోవడం, మెల్లమెల్లగా మన చూపు మధ్య భాగంలో సరిగా కనపడకపోవడం, దాంతోపాటు కలర్ సరిగా ఐడెంటిఫై చేయలేకపోవడం, కలర్ తెలియట్లేదు, కలర్ డార్క్గా ఉందా లైట్గా ఉందా తెలియట్లేదు, బ్రైట్నెస్ తెలియట్లేదు, డార్క్గా ఉందా లేకపోతే చాలా బ్రైట్గా ఉందా చెప్పలేకపోతున్నాం. దీంతోపాటు కనుగుడ్డు అటు ఇటు కదులుతున్నప్పుడు నొప్పి రావడం, ఇవన్నీ ఉంటే ఈ లక్షణాలు ఇమీడియట్గా న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యేట్లు చూసుకోండి. ఎందుకు అంటే ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఆఫర్ చేయగలిగితే మీ జబ్బు స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఈ రోజు మొదలైంది, ఈ రోజు సాయంత్రం మీరు నా దగ్గరికి వచ్చేసారు అంటే ఇమీడియట్గా మేము ట్రీట్మెంట్ ఆఫర్ చేయగలిగితే జబ్బు నిర్ధారించుకున్న తర్వాత మీకు వచ్చే రెస్పాన్స్ చాలా బాగుంటుంది. ట్రీట్మెంట్ ఇమీడియట్గా స్టార్ట్ చేయగలిగితే నార్మల్ ఐ ఇంతకుముందు ఎంత మంచి కంటి చూపు ఉందో అంత నార్మల్గా తీసుకురాగలుగుతాం. లేట్ అయ్యే కొద్దీ మీకు వచ్చే రికవరీ అంత బాగుండదు. ఎంతో కొంత రెసిడ్యువల్ ప్రాబ్లం మిగిలిపోతుంది. విజువల్ హ్యాండిక్యాప్ లాగా పూర్తిగా కంటి చూపు నార్మల్గా రాదు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక కన్ను ఇన్వాల్వ్ అవుతుంది, కంటి చూపు తగ్గుతోంది అంటే ఇమీడియట్గా న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి.